అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో ఉన్న అద్భుతమైన దేవాలయాలను గురించి మనం రోజు తెలుసుకుంటున్నాము. 6 నెలలకు ఒకసారి రంగు మార్చుకునే అద్భుతమైన వినాయక దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళనాడు రాష్ట్రంలో నాగర్కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ వెలిసిన వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుడి చాలా చిన్నదిగా కనపడినప్పటికీ దీని యొక్క విశిష్టత మాత్రము చాలా అద్భుతమైనది. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడు 6 నెలలకు ఒకసారి రంగులు మార్చుకుంటూ ఉంటాడు. ఈ ఆలయమే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయము. దీన్నే మిరాకిల్ వినాయక దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం చూడటానికి చిన్నదిగా ఉన్న పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా ఈ ఆలయం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణము ఆలయంలో ఉన్న మూల విరాట్ అయిన వినాయకుడు 6 నెలలకు ఒకసారి రంగు మార్చుకోవటమే. ఉత్తరాయణ కాలము అంటే మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలము అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా వినాయకుడు రంగులు మార్చుకోవటము వినాయకుని యొక్క మహత్యమని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. ఈ వినాయక ఆలయం ఆవరణలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆవరణలో ఉన్న ఈ దేవాలయం ఆవరణలో ఉన్న బావిలో ఉన్న నీటికి ఒక ప్రత్యేకత ఉంది. సామాన్యంగా నీటికి రంగు లేదు అంటారు. అయితే ఈ ఆలయ ఆవరణలో ఉన్న బావిలో ఉన్న నీరు మాత్రము రంగు మార్చుకుంటూ ఉంటుంది. వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో ఉన్న నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటూ ఉంటాయి. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో బావిలో ఉన్న నీరు తెల్లగా ఉంటుంది. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో బావిలో ఉన్న నీరు నల్లగా ఉంటాయి. ఇంతకన్నా ఇంకొక విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్లకున్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి. అయితే దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళ అరణ్యాల ప్రాంతాలకు మాత్రము ఈ ఋతుభేదం వర్తించదు. అక్కడ ఉన్న అరణ్యాలన్నీ కూడా ఎప్పుడూ సతత హరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రము దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించటం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకాలయము అంటారు. ఈ ఆలయము 12వ శతాబ్దం కాలం నాటిది. 1317లో ఈ ఆలయం నిర్మించారని, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారులు అంచనా వేశారు. నిజానికి ఈ ఆలయము ముందు శివాలయము. ఈ ఆలయ ప్రాంగణంలో ముందు శివాలయం ఉండేది. తరువాతే ఈ వినాయక ఆలయం నిర్మించటం జరిగింది. అందుకే ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని కూడా అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు పునర్నిర్మించటం జరిగింది. ఇంతకుముందు ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉండేది. తరువాత కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం యొక్క ఆధిపత్యం తగ్గింది. రంగులు మార్చుకునే ఈ వినాయకర్ దేవాలయాన్ని చూడాలంటే తప్పనిసరిగా మనం కేరళ వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ విశేషాలు తెలుసుకోవటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.